ఎదిగిన పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఈ నక్షత్రాలను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనుషుల్లో 3 రకాల వ్యక్తులు ఉంటారు. దేవగుణానికి సంబంధించిన వాళ్ళు, అంటే దైవత్వంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిదీ మంచే కావాలని కోరుకుంటూ ఉంటారు. రెండవ వర్గం వారు మనుష్య గణానికి సంబంధించిన వారు, అంటే సాధారణమైన మనుషుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కొంత స్వార్థం, కొంత సేవ, కొంత లౌక్యం వీరిలో ఉంటుంది. ఇక మూడవ గణానికి సంబంధించిన వాళ్ళు రాక్షస గణులు. వీరు ఎప్పుడూ స్వార్థం, కోపం, ఆవేశం, ఎన్నో రకాల మోసపూరితమైన తత్వం కలిగి ఉంటారు. అలాంటి నక్షత్రాల కలిగిన వాళ్లతో పెళ్లి చేస్తే ఆ సంసారం ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. దేవగణ నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి. దేవగుణ నక్షత్రం జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు. శాంత స్వభావం కలిగి ఉంటారు. పరోపకారులై ఉంటారు. ఓర్పు, సహనం కూడా వీరికి ఎక్కువే. మనుష్యగణ నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాల వాళ్ళు సాధారణమైన మనుష్యగణ నక్షత్రాలు. మనుష్యగణ నక్షత్ర జాతకులు రజోగుణ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి చెడు రెండింటినీ కలగలిసి ఉంటారు. బాధించటం, వేధించటం చేయరు. ఎవరికి హాని తలపెట్టరు. ఇక చాలా ఇబ్బందికరమైన నక్షత్ర జాతకులు రాక్షసగణ వ్యక్తులు. వీరు ఎవరంటే కృతిక, ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిషం. ఈ నక్షత్ర జాతకులతో పెళ్లిళ్ళు చేసుకోకండి. వీరితో అనేక అగచాట్లు పడవలసి వస్తుంది. ఈ రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో అధికమైన కోపం, ఇతరుల పట్ల అసూయ, ద్వేషాలు కలిగి ఉంటారు. చాలా కఠినంగా మాట్లాడుతారు. మిక్కిలి స్వార్థపరులు. ఒకవేళ వివాహం చేయాలనుకుంటే వధూవరులిద్దరికీ ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం, ప్రేమానురాగాలు ఉంటాయి. అంటే ఒకే నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు అయ్యుండాలి. వారు దేవగణం కానీ మనుష్యగణం కానీ అయ్యుండొచ్చు. రాక్షసగణ వ్యక్తులతో, ఒకే నక్షత్రానికి సంబంధించిన వాళ్లతో పెళ్లి చేయకండి. వధువుది మనుష్యగణం, వరునిది రాక్షసగణం అయితే వారిద్దరి మధ్య బొత్తిగా అవగాహన లేకపోవడం, ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం, వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పొందిక కుదరదు. కావున వీలైనంత వరకు దేవగణ నక్షత్రాలు లేదా మనుష్యగణ నక్షత్రాలను మాత్రమే ఎంచుకోగలరు.